పిల్లల్ని మనం ఒక ల్యాబ్ ర్యాట్స్ లాగా ట్రీట్ చేసి మన ఆలోచనలు మనం తీర్చుకుంటున్నాం. It is exactly what we are doing. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ హస్ కమ్ విత్ సమ్ రిఫార్మ్స్. నిజంగా ఎన్ని స్కూల్స్ ఫాలో అవుతున్నాయి? యూ కెన్ ఎర్న్ అండ్ మేక్ అ లుక్రేటివ్ కెరియర్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్. ఈ ఆర్గ్యుమెంట్ నుంచి ఎట్లా బయటకు వస్తారు వాళ్ళు? If you don't have a perspective of what is happening globally, True. You can't run a school. Global for me is not. We are branding children as success and failure based on bars that we set for them. That is not correct. అంటే పిల్లల్ని మనం ఒక ల్యాబ్ ర్యాట్స్ లాగా ట్రీట్ చేసి వాళ్ళ మీద మన ప్రయోగాలు, మన ఆలోచనలు, మన క్వాయిష్లు మనం తీర్చుకుంటున్నాం. It is not at all a wrong way of thinking. It is exactly what we are doing. అనడానికి చిరాకు పడొచ్చేమో కానీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారని, చేసేది మాత్రం అదేనండి. We do that on our children. కొంతమంది పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు, నేను చదువుకోలేదండి మెడిసిన్, మా అమ్మాయి చదవాలి మెడిసిన్. I don't find అదే what is the reason for that, right? మీరు చదువుకోలేదు is because of some situations you have got. Correct. Why do you think that your child has the same situation? Why can't your child do more than that? మెడిసిన్ ఎందుకు చదవాలంటే వై కాంట్ షీ సెటప్ హాస్పిటల్స్? మీరు ఎందుకు అలా ఆలోచించండి? నేను మెడిసిన్ చదవలేదు, మా అమ్మాయి ఒక 10 హాస్పిటల్స్ సెటప్ చేస్తుందండి, దానికి కావాల్సింది ఏం చేయాలి? ఫైనాన్షియల్గా సెటప్ చేయాలా, లేకపోతే మేనేజ్మెంట్గా సెటప్ చేయాలా? ఎలా సెటప్ చేయాలో అట్లా చేయండి. వై షుడ్ ఇట్ బి అ డాక్టర్ ఓన్లీ? ఐఎమ్ నాట్ సేయింగ్ డాక్టర్ ఇస్ బ్యాడ్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ దేర్ ఆర్ థింగ్స్ దట్ కెన్ బి డన్ అరౌండ్ దట్ హెల్త్ కేర్. వై ఆర్ వి నాట్ థింకింగ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్? మెడిసిన్ అంటే డాక్టర్ ఒక్కళ్ళే కనబడతారు మనకి. ఈ విధంగా మనము we have narrowed our definitions of medicine ante doctor, engineering ante IIT. There are so many other good engineering colleges, very good engineering colleges. But Vishwanath garu, ఇప్పుడు ఒక 3 దశాబ్దాల క్రితం మీరు నేను చదువుకుంటున్న టైంలో 30-35 years బ్యాక్, అప్పుడు అసలు ఇంత ప్రెషర్ లేదండి. అంటే పేరెంట్స్కి అది మరి వాళ్ళకి తెలియనితనమా, ఇన్నోసెన్సా, లేకపోతే వాళ్ళు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదా? అంటే చదువు అన్నది అంత ఇంపార్టెంట్ కాదనుకున్నారా? మరి మనకు తెలియదు వాట్ ఇట్ ఈస్, రీజన్స్ వాట్ దే మే బీ, బట్ ఇంత ప్రెషర్ లేదు. అండ్ వీ వర్ జస్ట్ స్టడీయింగ్, మనం పని ఏదో చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోయాం, ఏదో సాధించాం లైఫ్లో. కానీ 3 దశాబ్దాల నుండి ఇంజనీరింగ్, IIT, మెడిసిన్ ఇది గోల్స్ సెట్ చేశారు. పోను 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 ఒక 15-20 ఏళ్ల నుంచి ఈ సూసైడ్ రేట్లు పెరుగుతున్నాయి ఈ స్ట్రెస్ వల్ల. 30 years బ్యాక్ లేకుండే పెరుగుతోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ హస్ కమ్ విత్ సమ్ రిఫార్మ్స్. ఇవన్నీ చూసి 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 దెన్ 2020లో రిఫార్మ్స్ తీసుకొచ్చి దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి, ప్రతి స్కూల్ ఇది ఫాలో అవ్వాలి అని అన్నారు. నిజంగా ఎన్ని స్కూల్స్ ఫాలో అవుతున్నాయి? అసలు వాట్ ఈస్ దేర్ ఇన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సార్? ఇఫ్ యూ కెన్ అంటే ఒక 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఖచ్చితంగా ప్రతి స్కూల్ పాటించాలి అని అనుకునే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ ఫర్ ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అన్నిటికీ ఉన్నాయి. స్కూల్ పరిమితంగా నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఫర్ స్కూల్స్ అండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ స్కూల్స్ టు ఫాలో. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ పాలసీలు రికమెండేషన్ లెవెల్లో ఉంది. పోగా బోర్డ్స్ విల్ సే ఇట్ ఈస్ కంపల్సరీ. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ యూ విల్ బి నాట్ గివెన్ అఫిలియేషన్స్ ఆర్ వాట్ ఎవర్. ఫస్ట్ థింగ్ ఇస్ స్పేస్. పిల్లలు ఆడుకోవాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కాంటెంట్ ఫోకస్ తగ్గించి ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ మీద ఫోకస్ పెంచారు. కాంటెంట్ ఇది వరకు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు 5 సబ్జెక్టులు కాంటెంట్, దానిలో ఒక 4-5 యూనిట్ టెస్ట్లు, ఒక క్వార్టర్లీ ఎగ్జామ్, ఒక హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్, అండ్ దిస్ వాస్ ద ఓన్లీ వే ఆఫ్ మెజరింగ్. టుడే దేర్ ఆర్ అదర్ వేస్ ఆఫ్ మెజరింగ్ చిల్డ్రన్. ఈ హౌ టు డూ ది అసెస్మెంట్స్ అనేది చాలా వరకు చేంజ్ అయింది. హౌ టు డూ అసెస్మెంట్స్, ర్యాంక్స్ అనేది తీసేశారు. దే ఆర్ సేయింగ్ గ్రేడ్స్. ఈ బ్యాండ్లో ఈ పిల్లలందరూ ఉన్నారు. 90 to 100లో ఉన్నారు. మీరు 99 98.5 ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, బిట్వీన్ దిస్ బ్యాండ్ యూ లై దేర్. సో ఇటువంటివి పెట్టారు. వీ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు రిమూవ్ ద హోల్ ర్యాంకింగ్ సిస్టమ్. వీ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు డూ ఇంటర్నల్ అసెస్మెంట్స్. దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ ప్రీవియస్లీ. దేర్ ఈస్ ఓన్లీ 1 అసెస్మెంట్, ఫైనల్ ఎగ్జామినేషన్. మీరు సంవత్సరం అంతా బాగా చదివి ఫైనల్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు సపోజ్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ హెల్త్, ఆ వీక్ ఆ వారం అంతా మీకు హెల్త్ బాగాలేదు అనుకోండి, you may be treated as a failure in that class. 6వ క్లాస్లో మీకు 17వ ర్యాంకో 18వ ర్యాంకో 22వ ర్యాంకో ఏదో వచ్చింది. నార్మల్లీ మీకు 1, 2, 3లో వస్తుంది బికాస్ ఆఫ్ యువర్ హెల్త్. టుడే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. టుడే దెర్ ఆర్ examinations that you can do throughout the year
And board is considering the school's internal marks up to 20% as one of the inputs for only 80% is measured by the board. This is one big this thing. Poga I am expecting that this will change to 50-50 or something like that. The teacher knows the child more than the board knowing the child. Correct. Board knows the child only through one final examination, whereas the teacher knows the child throughout the school, the school year. And therefore, I think the teacher is more equipped to evaluate a child, assess a child. And this assessment is also not of learning. This is assessment for learning. Okay. ఇంకా ఏం చదవాలి దాని గురించి అసెస్మెంట్ అది టీచరే చేస్తారు, బోర్డు చేయలేరు కదా. బోర్డ్ కెనాట్ డూ అసెస్మెంట్ ఫార్ లెర్నింగ్, టీచర్స్ డూ అసెస్మెంట్ ఫార్ లెర్నింగ్. దిస్ ఈస్ వన్ మేజర్ దిస్ థింగ్. ఆడుకోవడానికి ప్లేస్ ఇవ్వాలి, కంపల్సరీ పెట్టారు కరికులంలో. దెర్ ఇస్ ప్లేస్. స్కిల్స్ అనేది ఒక కొత్త ఇది తీసుకొచ్చి, మీరు నేను ఉన్నప్పుడు స్కూల్లో 6వ క్లాస్లో 7వ క్లాస్లో ల్యాబొరేటరీస్కి వెళ్ళడమే వాళ్ళం మనం. ఓన్లీ ఇన్ 8th, 9th, 10th క్లాస్ సైన్స్ ల్యాబొరేటరీస్ మాత్రమే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు స్కిల్స్ ల్యాబొరేటరీ అని పెట్టారు. దే ఆర్ ఆస్కింగ్ అస్ టు టీచ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ని ఎలా డీల్ చేయాలి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎట్లా చేయాలి, రోబోటిక్స్ ఎట్లా చేయాలి, కార్పెంటరీ ఎట్లా చేయాలి, ఇట్లా సమ్ బేసిక్ స్కిల్స్ ఆర్ బీయింగ్ ట్రైన్డ్ ఇన్ స్కూల్. ఇప్పుడు మా దగ్గర ఒక స్కిల్ ల్యాబొరేటరీ ఉంది. ఇట్స్ అ మెకానికల్ ల్యాబొరేటరీ విచ్ ఐ వెంట్ టు ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. అటువంటిది ఒక స్మాలర్ వర్షన్ ఆఫ్ దట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ హియర్ ఫార్ చిల్డ్రన్ టు లెర్న్ carpentry. I've got a media room where children can record their podcasts. They can transmit that messages through that. These are some things that are coming up. These are taking children away from their regular school కి రావడం, పుస్తకాలు చదువుకోవడం, ఎగ్జామ్స్ రాయడం, కొంతసేపు ఆడుకోవడం నుంచి they have taken them away from that to skills, which is a good deviation. పోగా ఇవన్నీ కంపల్సరీ అవుతాయి. One thing I personally liked in all of this is there is a program called SQAA, School Quality Assurance, and oka CBSE all of them. I think it is one of the best. Till today, nobody evaluates what is the quality of a school. Okay. Today's quality of a school is A rank వచ్చింది. ఆ స్కూల్ కి మంచి ర్యాంక్ వచ్చింది. That is the only way of doing it. Correct. ఎంత మంది పాస్ అయ్యారు. ఇప్పుడు now they have defined 7 domains in that. పేరెంట్స్కి ఒక డొమైన్ ఇచ్చారు, స్కూల్స్కి ఒక డొమైన్, నీట్నెస్కి ఒక డొమైన్, క్లెన్లీనెస్ ఆఫ్ ద స్కూల్, స్పేస్ వాట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ ద స్కూల్, అకాడమిక్స్ ఆఫ్ డిఫరెంట్ వెయిటేజెస్ ఇచ్చారు అన్నిటికీ. టీచర్స్ ట్రైనింగ్ కూడా వెయిటేజెస్. సో 7 డిఫరెంట్ డొమైన్స్లో ఒక స్కూల్ని ఇవాల్యుయేట్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ సేయింగ్ ద స్కూల్ హ్యాస్ క్వాలిటీ, దేర్ ఫోర్ క్యాన్ ప్రొడ్యూస్ క్వాలిటీ స్టూడెంట్స్. అండ్ దిస్ ఈస్ అ బిగ్ move done by CBSE. Over a period of time, this will get compulsory. Schools will be forced to do SQA. 70% of schools are not equipped with all this. మీరు చెప్పింది correct. ప్లే గ్రౌండ్స్ లేవు, స్పోర్ట్స్ లేవు, గేమ్స్ ఆడరు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఇంపార్టెంటో పిల్లలకి వాళ్ళ మైండ్, బాడీ అండ్ సోల్కి అవి లేవు. సో 70% స్కూల్స్లో అవి లేనప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చిన ఈ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి వాళ్ళు ఎలా ఫాలో అవుతారు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా, వెన్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ అ స్పేస్. True. How will they follow? No, they can't. And they probably will have to move their schools from the locations where they are to new locations. Schools will get displaced in the next 10 to 15 years. మీ neighborhood school ఏదైతే మీరు అనుకుంటున్నారో that may not remain anymore. That may not be, or they cannot do grade 1 to 10 or grade 1 to 12 which they are doing now. They may do only grade 1 to 5. ECC ఎడ్యుకేషన్ మాత్రమే ఇక్కడ చేయొచ్చు. ఉన్న స్మాల్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ పిల్లలకు మాత్రమే పనికొస్తుంది, అంతమందికి మాత్రమే. ఒక 600 మంది పిల్లలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, గ్రేడ్ 1 and 2 ఇంతవరకే చేయగలరు. దిస్ ఈజ్ పాసిబుల్. ఆ స్కూల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. Such schools, it is difficult to continue with what they are doing currently. అవి చేంజ్ అవుతాయి, అక్కడి నుంచి మారుతాయి, ఆ లొకేషన్స్లో ఉండకపోవచ్చు. What was your neighborhood school may not remain anymore neighborhood school. They may have to go outside the city. హైదరాబాద్ వరకు సంబంధించి కొన్ని సిటీస్లో బయటికి పోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో ఈవెన్ ఇఫ్ దే లుక్ ఫర్ సంథింగ్ అవుట్ సైడ్ దే కెనాట్ గో. సార్ ఇక్కడ కూడా అంతే కదా సార్, స్పేస్ ఎక్కడ ఉంది? ప్లేస్ లేదు, బయటకు వెళ్ళాలండి. ఇంకా ఓఆర్ఆర్ బయటకు వెళ్ళాలి, అక్కడికి బయటకు వెళ్ళాలి, కానీ సిటీ లోపల పెట్టడం అనేది కష్టం. సో ఉన్న స్కూల్, 1 ఎకరంలో స్కూల్, 1/2 acre స్కూల్ ఏదైతే ఉందో ఆల్రెడీ సిటీలో ఎగ్జిస్టింగ్, మే నాట్ హ్యావ్ క్లాసెస్ ఫ్రమ్ నర్సరీ టు 12th class. దే మే హ్యావ్ టు shrink the class to take fewer students and do lesser classes
సో దట్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కెన్ బి అకామిడేటెడ్ విత్ ఇన్ దోస్ ప్లే గ్రౌండ్స్. వాళ్ళకు ఉన్న హాఫ్ ఏకర్ 1 ఏకర్లో ఎంతమంది పిల్లలు ఆడగలరో అంతవరకే పెట్టగలరు. సో ఇవి ష్రింక్ అవుతాయి. దీస్ కైండ్ ఆఫ్ చేంజెస్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్. ఇవి తప్పకుండా జరుగుతాయి, జరగాలి కూడా. ఇట్ ఈస్ బట్ దేర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్, ఈ చదువుకునే వయస్సులో ఇవన్నీ అవసరమా అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఎస్పెషలీ గత కొంతకాలంగా ఈ చదువు మీద ఎంత ప్రెషర్ పెరిగిందంటే దట్ ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ దట్ దిస్ ఈజ్ ది ఓన్లీ థింగ్. రైట్. అంటే ఇంకా చదువుకుంటేనే నీకు ఒక లైఫ్ ఉంటుంది, నీకు ఒక జీవితం ఉంటుంది, నువ్వు సక్సెస్ చదువుకుంటేనే అవుతావు. యూ కెన్ ఎర్న్ అండ్ మేక్ అ లుక్రేటివ్ కెరియర్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, కరెక్ట్, హైలీ ఎడ్యుకేటెడ్. సో మరి ఈ ఆర్గ్యుమెంట్ నుంచి ఎట్లా బయటకు వస్తారు వాళ్ళు? వాళ్ళకి అసలు ప్లే గ్రౌండ్, ఆటలు, లేకపోతే మానసికంగా పిల్లల్ని ఎదుగుదల చెయ్యాలి అన్న ఒక కాన్సెప్టే వాళ్ళు నమ్మనప్పుడు, and some schools don't believe that. I think it is both play between parents and schools. And this is the demand created by schools, and parents fell into that demand. దాన్ని ఇంకా అడుగుతున్నారు వాళ్ళు. Right. కొంతమంది స్కూల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే మనం ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అని అంటున్నాము, స్కూల్స్ విచ్ ఫోకస్డ్ క్లోజ్లీ ఆన్ ఎడ్యుకేషన్ ఓన్లీ, ర్యాంక్స్ ఓన్లీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓన్లీ, దాని మీద మాత్రమే ఫోకస్ చేసి ఒక 95-2000 నుంచి కూడా ఆ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, సక్సెస్ఫుల్గా చేశారు. అప్పుడు టైంలో ప్రాబబ్లీ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ దట్ మే బి వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సొసైటీ. చేశారు, బాగానే ఉంది. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ దే షుడ్ హ్యావ్ చేంజ్ దెమ్సెల్వ్స్ టు చదువుతో పాటు 1, 2, 3 గేమ్స్, అదర్ యాక్టివిటీస్, కోస్కోలాస్టిక్ యాక్టివిటీస్, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, ఆర్ట్ కానీ, ఇవి కూడా యాడ్ చేయాల్సిన, అవి చెయ్యలేదు వాళ్ళు. దే డిడ్ నాట్ డూ ఇట్ బికాస్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు బై దిస్. ఈ ర్యాంకులు కొనడం అలవాటు అయిపోయింది కాబట్టి అందరికి. ఇన్ మై ఒపీనియన్ దే గో టు సచ్ స్కూల్స్ టు బై ద ర్యాంక్. రైట్, ఫీజు పే చేసాం, మా పిల్లలు అక్కడ ఉన్నారు, 2 సంవత్సరాలు మీ హాస్టల్లో పెట్టుకున్నారు, బయటకు కూడా పంపించారు, పొద్దున్న 6 గంటలకు 7 గంటలు మొదలు పెడతారు, రాత్రి 9 గంటల వరకు చదివిస్తారు. ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ కాగ్నిటివ్గా పిల్లలు ఆర్ ఏబుల్ టు స్కోర్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. దిస్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్ ఇన్ మై ఒపీనియన్. Can they sustain it in college? Right. In my opinion and my research, all these students who have done well in an entrance examination after 12th class have not done as well in their college. Enduku? Probably it's a burnout. In my opinion, it is a burnout. Okay. 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి మీరు కోచింగ్ 6 సంవత్సరాలు చదివేసి తర్వాత హైయర్ లెవెల్కి వెళ్ళినప్పుడు you are doing deeper study. Yeah. Now you need lot of energy to do that. మనం అనుకుంటామే కానీ it needs a lot of energy to be a very successful engineer and use those concepts in life. You need depth. దానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని మనం we have already burnt out. Children are burnt out by the time they are 18, 19. కాలేజ్కి వెళ్ళగానే కష్టపడి పాస్ అవుతున్నారు. Those who did very well in a all India examination with a rank of hundreds are struggling to even complete their examinations, which is sad. I think it is because of అదొక విరక్తి పుట్టేసింది. ఇప్పుడు తత్వ గ్లోబల్ స్కూల్ అని పెట్టారు మీరు పేరు. గ్లోబల్ అని ఎందుకు పెట్టారు? For me, global is 1.4 crore people are global to other 5.6 crore people. This is 5.6 billion people. 1.4 billion people మనం ఉన్నాం కదా. We are global to the rest of the world. Yeah. So why do we have to say I am not I am global? As our Prime Minister is saying, if we are going to be a Viksit Bharat and we are going to be the leaders for tomorrow, I'd rather be global. So for me, global is a person who is trustworthy. Whether in India, US, Japan, wherever you go, నేను మిమ్మల్ని నమ్మగలనా? నమ్మితే మీ దగ్గరికి వస్తాను. మీరు నాకు యూస్ఫుల్. You are trustworthy. You are helpful. You are useful. If you put all these 3 things into one person, then that person is global. So global, if governments కూడా global పెట్టద్దు, international పెట్టద్దు. International is between transnational. 2 దేశాల మధ్యలో ఉన్నదాన్ని ఇంటర్నేషనల్ అంటున్నాం. Global is belongs to the entire planet. Okay. So for me, ఈ డిస్కషన్ చాలా జరిగిందండి మా టీంలో కూడా. Should we put international school or global school? I said we should put a global school because we belong to this planet. Yeah. మనం ఇక్కడ కూర్చొని ఇక్కడ చదువు చెప్తుండొచ్చు, కానీ మనకు ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలవాలి కదా. Very true. తెలియకుండా if you don't have a perspective of what is happening globally, true, you can't run a school. True. Global for me is not somebody who is taking a suitcase
And today he is in Delhi, tomorrow he is in London, day after tomorrow he is in New York, and then Dubai. That is not global. That is travel. Global is, నేను ఇక్కడ ఉన్నా కూడా, even if I am in India, can I be trusted? Then everybody in the world will trust me. Am I useful? Then everybody in the world will approach me. Will I help? Then people will come to me and seek my help. This is a global person. As far as I am concerned, Mahatma Gandhi has traveled to 1 or 2 countries. Ante kada. But he is a global leader. Even today, after his death, we still talk about Gandhi's principles. You are not a Gandhi. Every politician is measured to, you are not Gandhian. తత్వ గ్లోబల్ స్కూల్ తత్వం ఏంటి సార్? ఒక్క లైన్లో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పిల్లలు పొద్దున్న 8 గంటలు నవ్వుకుంటూ లోపలికి వచ్చి సాయంత్రం 4 గంటలు అయ్యో స్కూల్ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళాలా ఇప్పుడు అని ఫీల్ అయితే వీఆర్ తత్వ గ్లోబల్ స్కూల్. అది కనుక మరి పొద్దున్న ఏడ్చుకుంటూ స్కూల్కి వచ్చి సాయంత్రం 4 గంటలకి గంట కొట్టగానే అమ్మయ్య అయిపోయింది స్కూల్ అని ఇంటికి వెళ్ళిపోతే దెన్ వీఆర్ అ బ్యాడ్ స్కూల్. వీఆర్ నాట్ ఫిట్ టు బి ఎ స్కూల్. వాట్ వీ క్రియేట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ చిల్డ్రన్. పిల్లలు ఇక్కడికి వచ్చి ఒక సంథింగ్ దే హ్యావ్ టు డూ ఇన్ దేర్ లైఫ్. దానికి కల ప్లాట్ఫామ్ ఇది. ఇట్ ఈస్ అ ట్రాన్సాక్షన్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ దట్ వీ ప్రొవైడ్ ఇన్ దిస్ క్యాంపస్. దిస్ ఈస్ నాట్ అబౌట్ ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాము, ఎంత స్క్వేర్ ఫీట్ కట్టాము, ఉన్నాయి అవన్నీ ఉన్నాయి, దోస్ ఆర్ రిక్వైర్డ్. బట్ ఇఫ్ వీ కెన్ క్రియేట్ అ ప్లాట్ఫామ్ ఫర్ అ టీచర్ హూ కమ్స్ హియర్ విత్ ప్యాషన్ అండ్ ఎంతూజియాజం, ఫర్ అ చైల్డ్ హూ కమ్స్ హియర్ హ్యాపీ అండ్ దే బోత్ ఎక్స్చేంజ్ సంథింగ్, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఉంది చూసారా, that is what will take the society forward. We all, as citizens of this world, of this planet, we wait for this transaction to be fruitful for the entire planet. వాళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్ని మనము రెస్పెక్ట్ చేయాలి, దానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ఎ స్కూల్ ఫర్ మీ. ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన ఈ 10-12 ఏళ్లలో నిజంగా మీ స్కూల్లో చదువుకునే ఏ పిల్లవాడు, ఏ అమ్మాయి అబ్బాయి, did they not go through any stress wherein they want to give up education or they want to give up on themselves or they went to a stage where uncontrollable, నా వల్ల కాదు అన్న సిచ్యువేషన్కి వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?